హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి 150 గజాలలో కట్టినటువంటి ఈస్ట్ ఫేస్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ హౌస్ ఓనర్ మనతోటి లైవ్లో ఉన్నారు, సాయి కిరణ్ గారు. సార్ మీకు తెలిసే ఉంటుంది, రెగ్యులర్గా మనతోని హౌసెస్ ప్రమోట్ చేస్తూనే ఉంటారు. మనం ప్రీవియస్గా కూడా ఒక 3-4 హౌసెస్ అనేది కూడా మనం ప్రమోట్ చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది, మన కస్టమర్స్ కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళు కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్ గా మెయింటైన్ చేస్తారు. దీని గురించి పూర్తిగా అన్ని వివరాలు మనం సాయి కిరణ్ సార్ గారి మాటల్లోనే అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కాబట్టి మీరు ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా సార్ నెంబర్ వీడియో పైన ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు. మీరు విజిట్ చేసి హౌస్ నచ్చింది అనుకోండి, సార్ వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా మనము సార్ని తెలుసుకునే ముందు, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ఏవైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి మా యొక్క ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక లేట్ చేయకుండా సార్ని అడిగి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం, పదండి. హాయ్ సార్, సాయి కిరణ్ గారు. నమస్కారం సార్, మీ క్వాలిటీ, మీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసే విధానం మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. మన కస్టమర్స్కి కూడా పరిచయమే. కొత్త కస్టమర్స్ గురించి కూడా మనము క్లియర్గా ఒకసారి ఈ హౌస్ గురించి, మీ గురించి, మీ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? ముందుగా నా పేరు సాయి కిరణ్ అండి, సివిల్ ఇంజనీర్ని అండ్ కమ్ బిల్డర్ రెండు. ఓకే. సో ఇది వచ్చేసి ప్రాపర్టీ గురించి మాట్లాడితే ఇది 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్. ఓకే. ఫేసింగ్ వచ్చి 27 feet, డెప్త్ వచ్చి 50 ఉంటుంది. ఓకే. ఇది G+1. ఓకే. కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 2 BHK ప్లస్ పార్కింగ్ ఉంటుంది. ఓకే. పైన కూడా 2 BHK ఉంటుంది. ఓకే. ఇది సెమీ ఫర్నిచర్ ఫస్ట్ ఫ్లోర్ లో. ఓకే. సో మనం లోపలికి వెళ్ళి చూస్తే సెమీ ఫర్నిచర్ అంటే మొత్తం కబోర్డ్స్ అవన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి. ఓన్లీ టీవీ యూనిట్స్, ఆర్చెస్ అంటే అందుకే సెమీ ఫర్నిచర్ అన్నాం. ఓన్లీ డైనింగ్ హాల్ వీటి వరకు హాఫ్ ఆఫ్ ది పోర్షన్ మనము ఫర్నిచర్ చేసాము. ఓకే. ఓకే. బెడ్రూమ్ వరకు కస్టమర్ వాళ్ళ చాయిస్ కి కొద్దిగా ఆపర్చునిటీ ఉండాలి, ఛాయిస్ ఉండాలి కాబట్టి మనం అక్కడ వదిలేసాం. ఓకే. సో మనం ఇంకా ఆలస్యం ఎందుకంటే లోపలికి వెళ్ళేసి ముందు పదండి, లోపలికి వెళ్ళేసి సార్ తోటి మనము హౌస్ కన్స్ట్రక్షన్ గురించి, లోపల ప్లానింగ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సార్, మనము కార్ పార్కింగ్ లోకి అయితే వెళ్ళిపోతున్నాము. దీని గురించి కొంచెము క్లియర్ గా ఈ కార్ పార్కింగ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్. మనకి ఫ్రంట్ సైడ్ ఉన్నది 25 feet రోడ్ అండి. ఓకే. హౌస్ ముందు ఉన్నది 25 feet. ఓకే. ఇది మనకి 9.5 feet గేట్ ఎంట్రన్స్. ఓకే. ఇది మనం గ్రానైట్ తో, బ్లాక్ గ్రానైట్ తో ఆర్చ్ అనేది చేసాము. ఓకే. సో ఇది వచ్చి మనకి ఆల్మోస్ట్ 30 feet, 27 to 30 feet కార్ పార్కింగ్ అండి. ఓకే. మీకు ఒక ఇన్నోవా ఈజీగా వస్తుంది. 3 bikes వరకు పార్కింగ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మనకు మోటార్ ఇక్కడ ఉందండి. ఓకే. ఇది మనకి 700 చేంజ్ ఉంది. ఓకే. బోర్ వచ్చి ఈ సమ్ కెపాసిటీ మనకి 6000 కెపాసిటీ లీటర్, 6000 లీటర్స్ కెపాసిటీ కలిగిన లీటర్ ట్యాంక్ ఉంటుంది. ఓకే. సార్, మనకు ఇప్పుడు జనరల్ గా చాలా వరకు పైన ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయరు మన కార్ పార్కింగ్ లో. మొత్తం LED లైట్స్. ఇంతకు ముందు మామూలుగా ఓన్లీ జిప్సమ్ బోర్డ్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు మనం ఏంటంటే జిప్సమ్ కమ్ PVC ప్యానెల్స్ ఇవి రెండు యూజ్ చేసి ఓకే కొంచెం ప్రీమియం లుక్ లో సీలింగ్ లైట్స్ తో సహా మొత్తం ఇచ్చాము. ఓకే. ఇది మన సైడ్ చూసుకుంటే మొత్తం టైల్స్ తో ఓకే కవర్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే మనకు పిల్లర్స్ కి కూడా చూడండి, జనరల్ గా పిల్లర్స్ కి అయితే చేయరు, పైన లోపం పెట్టి వదిలేస్తారు. మనకు పిల్లర్స్ కి కూడా మంచిగా టైల్స్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక చూస్తున్నారు కానీ మనకు నార్త్ ఫేస్ లో ఇక్కడ ఇది నార్త్ ఎంట్రీనా సార్? మన బిల్డింగ్ వచ్చి ఈస్ట్ ఎంట్రన్స్ గేట్ అండి. ఓకే. మనము గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి ఎంట్రన్స్ వచ్చి నార్త్ ఫేసింగ్ అవుతుంది. ఓకే. ఇది మెయిన్ డోర్. మనం ఇది ఎంటర్ అవ్వగానే హాల్లోకి ఎంటర్ అవుతామండి. ఓకే. మీరు ఇది టేక్ వుడ్ అండి. ఓకే. ఇది మీరు చూసుకోవచ్చు, డిజైన్ కర్వింగ్ అంతా. ఓకే. మంచి క్వాలిటీ డోర్ ని అయితే, మంచి సైజ్ ఉన్న డోర్ ని కూడా పెట్టడం జరిగింది. సో మనము లోపలికి అయితే వచ్చేసాము. సార్, లోపల దీన్ని పార్టీషన్ డివైడ్ చేసిన విధంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది మనం ఎంటర్ అవ్వగానే ఇది నార్త్ ఎంట్రన్స్ కదా, మనం రాగానే హాల్లోకి వచ్చాము. ఓకే. సో మనకి ఇటు రైట్ సైడ్ లో చూస్తే ఇది కిచెన్ ఏరియా. ఓకే. చిన్న పూజ స్పేస్ ఇచ్చాము. ఓకే. కిచెన్ కూడా మీకు ఆల్మోస్ట్ 9 feet అండి. ఇది కిచెన్ ఫీట్. ఇది రౌండ్ ప్లాట్ఫామ్ వచ్చి రౌండ్ షేప్ లో, యూ షేప్ లో తీసుకున్నాము. ఓకే. ఇది మొత్తం బ్లాక్ గ్రానైట్ యూజ్ చేసాం. ప్లాట్ఫామ్ మంచిగా ఉంది సార్, బాగుంది. మనకు ఓపెన్ కిచెన్ సెటప్ అనేది ఇక్కడ మనకు చూడండి, ఇది టిఫిన్ కౌంటర్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు.
ఇక్కడ మనకి దీన్ని మనకు లైటింగ్స్ కూడా బాగా డిజైన్ చేశారు సార్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకొకటి మనకు దీంట్లో వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ చూసుకోండి, మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి ఇచ్చారు. అలాగే మనకు ఫాల్ సీలింగ్ మనకు హాల్లో కూడా చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది. సరే ఈ టీవీ యూనిట్ ఎన్ని ఇంచెస్ టీవీ వరకు పెట్టుకోవచ్చు సార్? మీకు ఆల్మోస్ట్ 70 ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు. ఓకే, ఈజీగా అంటే జనరల్ గా అయితే 65 ఇంచెస్ అయితే కన్వీనియంట్ గా ఉంటుంది రూమ్ స్పేస్. ఓకే ఓకే, చూడండి ఇగో మనకి ఇక్కడ ఒక చిన్న హ్యాండ్ వాష్, ఇది హ్యాండ్ వాష్ కదా సార్? అవునండి, ఈ కొన్ని ర్యాక్స్ ఇచ్చాము, ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఓకే, ఎందుకంటే దీనికి గ్రౌండ్ ఫ్లోర్ లో డైనింగ్ హాల్ ఉండదు కాబట్టి, ఓకే, సో హ్యాండ్ వాష్ కి హాల్ కి కామన్ గా యూజ్ చేసుకోవడానికి యూజ్ ఇచ్చాము. ఓకే, దీంట్లో మనకి 2 బెడ్రూమ్స్, గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి కదా సార్? 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఓకే, దీనిలో ఇప్పుడు మనం హాల్ నుంచి స్ట్రైట్ వస్తే మనకి వచ్చి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్, దీనికి అటాచ్ టాయిలెట్ ఇది. ఓకే, అటాచ్డ్ వాష్రూమ్ కూడా, వాష్రూమ్ ఉంటుంది. యాంటీస్ కి డీటెయిల్స్ మనకు చూడండి ఎంత ప్రీమియం లుక్ తోటి అయితే డిజైనింగ్ చేశారో. దీనికి కంప్లీట్ గా టాప్ వరకు టైల్స్ వేస్తాం. ఓకే ఓకే, ట్యాప్స్ ఇవన్నీ యూజ్ చేస్తే జాగ్వార్ యూజ్ చేస్తాము. ఓకే, మొత్తం జాగ్వారే, జాగ్వార్ నెంబర్ 1 క్వాలిటీ సార్ అవి. సిరాక్ ఉండి ఉంటుంది కబోర్డ్. ఓకే, ఇక్కడ మనకి చూడండి మనకు సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు, మనకు బీరో ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సేమ్ యాజ్ యూజువల్ గా ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. అండ్ డోర్స్ కూడా కంపెనీ డోర్స్ ఉంటాయి. Okay. 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ఓకే, అండ్ విత్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ యూరో లాక్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే ఓకే సార్, జనరల్ గా అందరూ హ్యాండిల్స్ యూజ్ పెట్టేస్తారు, అవునవును, మనము యూరో లాక్స్ యూజ్ చేస్తున్నాము. ఓకే ఓకే, అండ్ ఇది వచ్చి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఓకే, దీనికి కూడా అటాచ్ ఇచ్చాము Okay. వాష్రూమ్. మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఓకే, దీనిలో కూడా వాల్ మౌంటెడ్ వస్తుంది. ఓకే ఓకే, మనం ఏంటంటే ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కాబట్టి ఫైనల్ టచ్ అప్ లో ఫిక్స్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకు ఒక కింగ్ సైజ్ బెడ్ అనేది మనకు క్వీన్ సైజ్ వస్తుంది. క్వీన్ సైజ్ బెడ్ అనేది చిల్డ్రన్స్ ఈజీగా మనం బెడ్రూమ్ play క్వీన్ సైజ్ చేసుకోవచ్చు. వస్తుంది. దీని చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ ఏమన్నా ఐడియా ఉందా సార్? 12.5 by 11 ఉంటుంది. ఓకే ఓకే, మంచి సైజ్. మంచి సైజ్. ఓకే, ఇంకోటి దీన్ని మల్టీపర్పస్, మనం పాత సైట్ లో ఎలానో చూసామో సేమ్ అదే పర్పస్. ఇన్ కేస్ సింగిల్ బెడ్రూమ్ యూజ్ చేసుకొని ఇది ఆఫీస్ ఇక్కడ పర్పస్ ఆర్ వాచ్మెన్ కి కావాలంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి పార్కింగ్ లోకి ఒక ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ ఒక డోర్ ఇచ్చేస్తాం. ఓకే, దీనికి సపరేట్ గా డోర్ అనేది కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ప్రొవైడ్ చేయండి, సో దట్ మనం ఆ బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసేసి లాక్ చేసుకుంటే ఈ సపరేట్ రూమ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇక్కడ మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా ఒక సింగిల్ రూమ్ ఆఫీస్ రూమ్ ఆర్ వాచ్మెన్ రూమ్, ఓకే, వాళ్ళకి ఏది నచ్చితే. ఓకే సార్. సార్ సో గైస్ చూసారు కదండి, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK ప్లానింగ్ విత్ కార్ పార్కింగ్ తోటి ఉంది. ఇక మనము ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK కూడా చూసేద్దాం పదండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుండి మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేటప్పుడు స్టేర్ కేస్ అండి, ఈస్ట్ ఫేసింగ్ లోనే. ఓకే, ఈ స్టేర్ కేస్ కిందనే మనం ఒక వాష్ ఏరియా ఇచ్చాము గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి. ఇన్ కేస్ మనం ఇందాక అనుకున్నట్టు సింగిల్ రూమ్ సపరేట్ ఇస్తే ఓకే, వీళ్ళిద్దరికి విడివిడిగా ఉండడం కోసం మనం నార్త్ సైడ్ లో కూడా ఆప్షన్ ఇచ్చాము. ఓకే, వాళ్ళ తర్వాత కావాలంటే దాన్ని ట్యాప్ ఫిక్స్ చేసుకొని కన్వర్ట్ గా యూజ్ కార్నర్ లో మనకు ఫ్యూచర్ లో ఒకవేళ వీళ్ళు సపరేట్ చేసుకుంటే 2 ఆప్షన్స్ పెట్టాము. ఓకే, మనకి ఇది స్టీల్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు కదా సార్? జిందా స్టీల్, ఇది జిందాస్ మంచి స్టీలింగ్. సో మనకు పైకి వెళ్ళి 2 BHK. సో గైస్ మనము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ 2 BHK ముందైతే ఉన్నాము సార్. ఇది మనకు ఈ బాల్కనీ ఎంత స్పేస్ ఉండొచ్చు సార్? ఇది 6.5 అండి. ఓకే, మన ఫ్రంట్ సైడ్ వచ్చి ఓకే, మనం స్టీల్ రైలింగ్ విత్ గ్లాస్ ఇచ్చేసాము ఓకే, ఎలివేషన్ లో. అండ్ ఇటు చూసుకుంటే మనకి ఇది మెయిన్ డోర్. ఓకే, ఇదంతా టేక్ ఉంటుందండి. ఓకే, సైడ్ వచ్చిన ఫ్రేమ్ మాత్రం ప్లైవుడ్. ఓకే, ఓకే, లైట్స్ అవి వస్తాయి. ఓకే, మీరు మిగతా టేకే ఉంటాయి. ఓకే, ఓకే, సీలింగ్ విత్ సీలింగ్ లైట్స్. ఓకే, ఓకే, మనకి ఇక్కడ బాల్కనీలు కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక మనకు మెయిన్ డోర్ సార్ మొత్తం టేక్ వుడ్. ఇదంతా టేక్ వుడ్. ఓకే, ఓన్లీ ఇది మాత్రమే ప్లైవుడ్ ఉంటుంది. ఓకే, ఓకే. ఇక మనం లోపల చూసుకున్నట్లయితే సార్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్. లోపల మేబీ నాకు తెలిసి మీరు కూడా బెడ్రూమ్స్ కూడా మీరే డిజైన్ చేస్తుంటే బాగుండేది. చాలా బాగుంది సెలక్షన్ కూడా. మనము అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కొంతమందికి ఇంకోటి ఏంటంటే బడ్జెట్ కూడా
ఇంక్రీజ్ అవుతుంది. ఓకే సో కొంతమంది తర్వాత అయినా చేసుకునే ఆప్షన్ ఉంటే కన్వీనియంట్ ఉంటది కదా అన్నట్టు ఓకే మనం సెమీ ఫర్నిష్డ్ అని నేను అందుకే స్టార్టింగ్ లో చెప్పాను. ఓకే ఓన్లీ హాల్, డైనింగ్ హాల్ వరకే మనం ఫర్నిచర్ చేసాము. ఓకే మిగతాది వాళ్ళు తగ్గట్టు వాళ్ళ చాయిస్ అనమాట. ఒకవేళ వాళ్ళ ఇప్పుడు choice. స్టార్టింగ్ లోనే కావాలంటే కంటిన్యూ చేయొచ్చు, Continue లేదు అంటే వాళ్ళ తర్వాత అయినా చేసుకోవచ్చు. ఓకే అంటే ఇంకొకవేళ మనకు వాళ్ళు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకునే లోపు మీరు arrange చేయమని కావాలంటే దానికి ప్రైజింగ్ కోడ్ చేసి ఓకే దానికి ఎస్టిమేషన్ ఇస్తాము. ఓకే వాళ్ళు ఓకే అంటే దానికి కూడా చెక్ చేస్తాం. ఓకే చూస్తున్నారు కండి మనకు ఫాల్ సీలింగ్ కూడా మనకు హాల్ మొత్తం కూడా ఎల్ఈడి లైట్స్ తోటి చూడండి. అసలు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇగోండి చూడండి మొత్తం అసలు చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఉంది సార్. నిజంగా మనకు రెగ్యులర్ గా ఏదో కలర్ లాగా ఉండేలాగా కాకుండా లేదండి, డీసెంట్ గా ఒక ప్రీమియం లుక్ అనేది ఉంది. ఈ స్టోన్ లుక్ లో మనం ఈ షీట్ సెలెక్ట్ చేసాము. ఇక Okay. ప్లెయిన్ గా మనకి ఇది ప్రొఫైల్ గ్లాస్ యూజ్ చేస్తాం. ఓకే ఇవి మొత్తం మనకు ఏమన్నా పాట్స్ లాంటివి ఏమన్నా పెట్టుకోవడానికి సార్? దీనిలో ఏమన్నా వాళ్ళు ఇక ర్యాక్స్ వస్తాయి లోపల. ఓకే ఓకే ఫ్లవర్ వాజెస్ ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్ గా దీనిలో పెట్టుకొని ఓకే లైట్, సో కొంచెం లైట్ గా డిస్ప్లే అవుతుంది, ఎక్కువ డిస్ప్లే కాదు. ఓకే ఇక్కడ మనం 100 ఇంచెస్ టీవీ అనేది కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా. ఓకే మనకి ఇక్కడ చూడండి కింద కూడా మనకు ఇది మనకు సెంటర్ వచ్చి సెటప్ బాక్స్ అవి సెట్ చేసుకోవడానికి, ఓకే ఓకే సమ్ రిమోట్స్ అవి పెట్టుకోవడానికి. ఓకే ఓకే బాగుంది. ఇది ఆర్చ్ గురించి చెప్పండి సార్. ఇది మొత్తం వుడ్, ప్లైవుడ్ తోని చేసాము ఆర్చ్ వచ్చి. ఓకే ఈ వుడ్ న్యాచురల్ వుడ్ లో మనం ఇంతకు ముందు ఎక్కువ ఈ ప్లైవుడ్ షీట్స్ యూజ్ చేసేవాళ్ళు, ఓకే లామినేట్ షీట్స్. ఓకే ఇప్పుడు అంతా ఇట్లా కంప్లీట్ ఫినిషింగ్ యూజ్ చేస్తున్నారు. సో మళ్ళీ మనం ఏంటంటే న్యాచురల్ లుక్ ఉండాలన్నట్టు కొంచెం పాత మోడల్ అయినా కానీ కొంచెం ఈ షీట్స్ యూజ్ చేసాము. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మనకి పాతదే కొన్ని ఏంటంటే న్యాచురల్ లుక్స్ వస్తాయి. ఓకే ఓకే దీనిలో సిఎన్సి షీట్ కొత్తగా డిజైనింగ్ ఇది చేసి మనం ఫిక్స్ చేసాము. ఓకే ఇక్కడ కూడా మనకు ఒక 3 బాక్సెస్ పెట్టాము. దీనిలో ఏమన్నా ఫ్లవర్ వాస్ బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసుకోవడానికి. ఇక మనం హాల్లో నుంచి మనకు ఫస్ట్ ఎంటర్ అయ్యేది మనకు డైనింగ్ సెక్షన్. ఇది డైనింగ్ సెక్షన్. ఓకే ఇక్కడ మనం డైనింగ్, ఇది వచ్చేసి దీనిలో కూడా సేమ్ మనం ప్రొఫైల్ గ్లాసెస్ ఇచ్చాము, ర్యాక్స్ ఉంటాయి. ఓకే పైన కూడా కవర్ చేసాం కబోర్డ్స్ తో. ఓకే ఇది వచ్చి కౌంటర్ టాప్ మన హ్యాండ్ వాష్ వస్తుందండి, ఓకే వాష్ బేసిన్ వస్తుంది. ఓకే ఇవన్నీ ర్యాక్స్. ఇంకా ఇక మనం విండోస్ కూడా చూసుకున్నట్లయితే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం యూపీవీసీ ప్రొవైడ్ చేశారు. మనం యూపీవీసీ గ్రీన్ టెక్ యూజ్ చేసాం ఓకే విత్ బ్లాక్ గ్రానైట్. ఫినిషింగ్ అనేది గ్రానైట్ తోటి ఇచ్చారు. మనకి ఐరన్ స్టీల్, ఐరన్ తో గ్రిల్స్ సేఫ్టీ పర్పస్ యూజ్ చేస్తాం. ఇక దీంట్లో మనకు కిచెన్ చూడండి, కిచెన్ సెటప్ గురించి రైట్ సైడ్ లో చూస్తే మనకి కింద ఓన్లీ కిచెన్ వచ్చింది, రూమ్ రాలేదు, పూజ ఉంది. కానీ ఫస్ట్ ఫ్లోర్ లో మనకి రూమ్ కూడా వస్తుంది, గ్లాస్ డోర్స్ వస్తుంది, టేక్ వుడ్. ఇది కూడా ఇది మన పూజ రూమ్ కున్నది మొత్తం టేక్ వుడ్. ఓకే ఫ్రేమ్ అంతా టేక్ వుడ్. ఓకే గ్లాస్ డోర్స్ పెట్టాం. ఇక్కడ ఒక పర్సన్ లోపల కూర్చొని పూజ చేసుకోవచ్చు సార్. మంచి స్పేషియస్ గానే ఉంది చూడండి పూజ రూమ్. చాలా మంచి లుక్ తోటి అయితే మనకు డిజైన్ చేశారు. గ్లాస్ ఫిట్టింగ్ కూడా చాలా మంచి క్వాలిటీ గ్లాస్ ఫిట్టింగ్ చేశారు. ఇక మనకు ఇది సార్ ఒక 2-3 అనేది కూడా ఈజీగా కిచెన్ లో వర్క్ చేసుకోవచ్చు. ఈజీగా 3 మెంబర్స్ ఈజీగా, మనం అంత కంజెస్టెడ్ ఏమి ఉండదు. ఓకే ఓకే మనకు మొత్తం కింద యాజ్ యూజువల్ గా మనకి యూ షేప్ లో ఎలా అయితే ఓపెన్ ప్లాట్ఫామ్ తోటి మనకు కిచెన్ సెటప్ చేశారు. ఇక మనకు మెయిన్ గా ఈ దీంట్లో ఉన్నటువంటి 2 బెడ్రూమ్స్ గురించి చూద్దాం సార్. ఇప్పుడు మనం హాల్ నుంచి డైనింగ్ నుండి ఎంటర్ అయ్యేటప్పుడు ఓకే మనకి ఎదురుగా వచ్చేది మాస్టర్ బెడ్రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేది మనకి కామన్ వాష్రూమ్ అండి. ఓకే ఈ కామన్ వాష్రూమ్ వచ్చి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పర్పస్ యూజ్ చేస్తాము. ఓకే దీనిలో కూడా మనం కింద నుండి టాప్ సీలింగ్ వరకు మొత్తం టైల్స్ యూజ్ చేసాము. ఓకే 2 మల్టీ కలర్స్ టైల్స్. దీంట్లో లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్, మొత్తం సీలింగ్ లైట్స్. ఓకే అండ్ సేమ్ జాగ్వార్ ట్యాప్స్. ఓకే సిరాక్ వాల్ మౌంటెడ్. ఓకే అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే చూడండి చాలా మంచి స్పేషియస్ గా ఉంది సార్. దీని సైజ్ ఎంత ఉంది సార్? ఇది 13.5 by 11.5 ఉంది. ఓకే ఓకే కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ ఈజీగా కింగ్ సైజ్ బెడ్ ఈజీగా వస్తుంది. మనకి ఇక్కడ అల్మారా, ర్యాక్స్, ఏమన్నా కబోర్డ్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం సపరేట్ ఇలాగే పెట్టేసుకోవడానికి, బీరువా పెట్టుకోవడానికి ప్రయోజనం కూడా దానికోసం. ఓకే అండ్ దీనికి వచ్చింది అటాచ్ వాష్రూమ్. ఓకే దీనిలో కూడా సేమ్ అంతే, సేమ్ యాజ్ యూజువల్ మన మాస్టర్ బెడ్రూమ్ లో ఎలా డిజైన్ చేశారో సేమ్ అలాగే. వాల్ మౌంటెడ్ కుండీస్, జాగ్వార్. ఓకే ఓకే
చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్, మంచి కన్స్ట్రక్షన్ తో. మీరు ఎక్కడ చేసినా కానీ క్వాలిటీ అనేది 100% మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా దీంట్లో మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ గురించి కూడా ఒకసారి చూద్దాం సార్. సో గైస్ చూస్తున్నారు అండి, మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వచ్చేసాము. యాజ్ యూజువల్ గా మనకు ఇక్కడ కూడా పైన వచ్చేసరికి దీంట్లో కూడా కింగ్ సైజ్ బెడ్, కింగ్ సైజ్ ఈజీగా పెట్టుకోవచ్చు, స్పేషియస్ గా వచ్చింది. ఇక్కడ కింద పార్కింగ్ రావడం వల్ల కొంచెం అది బెడ్రూమ్ చిన్నగా అండ్ అటాచ్ టాయిలెట్ వచ్చింది కింద. ఓకే, సో అది మల్టీపర్పస్ కోసం అని 2 టాయిలెట్స్ అటాచ్ ఇచ్చాము. ఓకే ఓకే. సో ఇక్కడ ఆ ఛాన్స్ ఉండదు కాబట్టి ఒకటి అటాచ్, ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చాము. ఓకే ఓకే. చూస్తున్నారుగా మనకి ఫాల్ సీలింగ్ తోటైనా మొత్తం హౌస్ మొత్తం ఎంత మంచి క్వాలిటీ తోటి చక్కటి ప్లానింగ్ తోటి డిజైన్ చేశారు చూడండి. ఇక మరి ఈ హౌస్ ధర విషయం గురించి, అలాగే ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ గురించి పూర్తిగా అన్ని సార్ అడిగి తెలుసుకుందాం పదండి. ఇందాక మనము ఫ్లోలో చూసుకుంటూ మనము ఇంటీరియర్ దాని గురించి డిస్కస్ చేస్తూ లోపలికి వెళ్ళాం. అండ్ మనం ఈస్ట్ నుండి ఎంట్రన్స్ ఒకటి, మనకి నార్త్ సైడ్ బాల్కనీలోకి ఒక ఎంట్రన్స్ ఉంటుంది హాల్లో. ఓకే, సో దిస్ ఇస్ ద నార్త్ ఎంట్రన్స్. ఓకే, మనం ఈ నార్త్ ఎంట్రన్స్ లోంచి వెనకాల ఒక వాష్ ఏరియా ఇచ్చాము. ఓకే, సపరేట్ వాష్రూమ్ ఎవరన్నా అవుట్ సైడర్స్ వచ్చినప్పుడు. యాక్చువల్ గా ఇది వాష్ ఏరియా కోసం ఇచ్చాము, అంటే వాషింగ్ మిషన్ లోపల పెట్టుకొని ఓకే ఏమన్నా బేసిన్ అంటే కిచెన్ వస్తువులన్నీ ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్ కేస్ కొంతమంది సపరేట్ బాత్రూమ్ కావాలి అంటే దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, దానికి ఆప్షన్ ఫిక్స్ చేసుకొని ఆల్రెడీ పైప్ లైన్స్ అంతా ఇచ్చేసాము. ఓకే, ఒకవేళ కావాలంటే వాష్రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. మనం ఇక దీని గురించి పైకి వెళ్ళి వాటర్ ట్యాంక్స్ మనకు ఇంకా అదర్ ఫెసిలిటీస్ గురించి కూడా తెలుసుకుందాం పదండి. ఇప్పుడు వరకు మనం ఫస్ట్ ఫ్లోర్ చూసాము. ఓకే, ఇది ఓన్లీ బిల్డింగ్ వచ్చి మనకి G+1. ఓకే, పైన మనము స్టేర్ కేస్ రూమ్, ఓకే, అండ్ వాటర్ ట్యాంక్ మనం ఏం ప్రొవైడ్ చేసాం అనేది చూద్దాం. ఓకే సార్. సో మనకి ఇప్పుడు టోటల్ పైకి వెళ్ళడానికి కూడా మనకు స్టీల్ రైలింగ్ తోటి మనం కంటిన్యూస్ గా మొత్తం పైన వరకు గ్రౌండ్ ఫ్లోర్ నుండి పై వరకు మొత్తం స్టీల్ రైలింగ్ యూజ్ చేసాము. ఓకే ఓకే. అండ్ జనరల్ గా అందరూ చాలా వరకు రేకులు యూజ్ చేస్తారు. మనం ఏంటంటే స్లాబ్ యూజ్ చేసాము. మొత్తం మనకు స్లాబ్ వేసేసాము. దీన్ని కంటిన్యూషన్ చేస్తూ పర్గోలా తీసుకున్నాం డిజైన్ కోసం. ఓకే, అంటే ఈవినింగ్ టైం లేదన్నా ఈవినింగ్ టైం స్పాట్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి చాలా బ్యూటిఫుల్. ఇవి LED లైట్స్ కూడా ఇచ్చారు కదా సార్ ఇక్కడ. అవును, ఈవినింగ్ టైంలో ప్రశాంతంగా లైట్స్ మీకు ఎలివేషన్ లో ఇది బాగా కనిపిస్తుంది ఫ్రంట్ నుండి చూస్తే. ఓకే, మనం పర్గోలా చూస్తే ఇది వచ్చి మనం పైన టాప్ ఫ్లోర్ అండి. ఓకే, ఇదంతా సిమెంట్ తో ఫ్లోరింగ్ చేస్తాము. ఓకే, అండ్ మనం 2 ట్యాంక్స్ యూజ్ చేస్తున్నాం. వాటర్ ట్యాంక్స్ 2 ఉన్నాయి. అవును. ఓకే, 2 ఎన్ని లీటర్స్ ఉందో సార్? 2 కలిపి 1000 లీటర్స్ ఒక్కొక్క ట్యాంక్. ఒక్కొక్క ట్యాంక్ 1000. మనకు 2000 లీటర్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఓకే సార్, మనకు ఇంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ తోటి, మంచి ప్లానింగ్ తోటి, ఇన్ని మంచి ఫెసిలిటీస్ తోటి ఈ హౌస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి మన కస్టమర్స్ కి క్లియర్ గా ఈ హౌస్ ఎక్కడ ఉంది, దీని యొక్క ప్రైస్ వివరాలు, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఇది నాదర్గుల్ వివేకానంద కాలనీ అని వస్తుంది. కరెక్ట్ గా మన MVSR కాలేజ్ నుండి బ్యాక్ సైడ్ అండి. అరౌండ్ 300 మీటర్స్ కూడా ఉండదు. ఇది మన MVSR కాలేజ్ నుండి. ఓకే, మనకి ఇక్కడ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ పూర్తి అండ్ MVSR కాలేజెస్ ఉన్నాయి. ఓకే, ఇంకా కంపెనీస్ అయితే ఆదిబాట్ల TCS కంపెనీ ఉంది. అలాగే పక్కనే మనకు ఇంకొక 5-6 కిలోమీటర్స్ దూరంలో రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, నారాయణ కాలేజెస్, ఇంటర్వ్యూ చూస్తే చైతన్య కాలేజెస్, స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇలా అన్ని ఫెసిలిటీస్ తో ఇక్కడ మొత్తము సరౌండింగ్ నాదర్గుల్ అంటే ఇంకా తెలిసిన విషయమే. చుట్టూ మనకు కంపెనీస్ పరంగా కూడా ఎంప్లాయ్మెంట్ జోన్ కి కూడా మనకు కేన్స్ అయినా, ఫ్యాక్స్కాన్ అయినా, అలాగే అమెజాన్ డేటా సెంటర్ అయినా, వీటన్నిటికీ కూడా మనం ఇక్కడ నుంచి ఒక 10-15 మినిట్స్ లో ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకోటి మీరు సిటీలోకి సపోజ్ కుకట్పల్లి ఎప్పుడన్నా వెళ్ళాలి అలా అన్నా కానీ ఓన్ వెహికల్ ఉంటే ఈజీగా మీరు సిటీలో కన్నా ఔటర్ రింగ్ రోడ్ నుండి ఈజీగా తొందరగా వెళ్ళిపోవచ్చు. మనకి ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా దగ్గర. ఓకే, మనకి 5 to 6 కిలోమీటర్స్ ఈజీగా 5 to 6 కిలోమీటర్స్ లో మనం ORR వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే. మనకి మెట్రో స్టేషన్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? అరౌండ్ 8 కిలోమీటర్స్ వస్తుంది ఎల్బీనగర్ మెట్రోకి. ఇక్కడ నుండి 8 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, 8 కిలోమీటర్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10-12 మినిట్స్, 15-20 మినిట్స్ లో మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, అండ్ ఇది వచ్చి మొత్తం 150 స్క్వేర్ యార్డ్స్. ఓకే, 2700 SFT వస్తుంది కన్స్ట్రక్షన్ ఏరియా. ఓవరాల్ గా మనం G+1 అంతా కలిసి 2700 SFT. సో మనం కోట్ చేసేది 1,40,00,000 మనం ప్రైసింగ్ చెప్తున్నాము. ఓకే, కస్టమర్ కి నచ్చితే
స్లైట్లీ నెగోషియబుల్ చేస్తాం. ఓకే, మీకు బ్యాంక్ అన్ని బ్యాంక్స్ నుండి లోన్స్ అయితే అవైలబుల్ వస్తుంది. అవైలబుల్ ఉంటుంది. మనకి ఎంత % వరకు బ్యాంక్ లోన్ రావచ్చు సార్? బేసిక్ గా వాళ్ళ ప్రొఫైల్ మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఏ ప్రాపర్టీ అయినా సరే వాళ్ళ ప్రొఫైల్ బాగుంటే 80% బ్యాంక్స్ ఇస్తాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఒక మంచి క్వాలిటీ తోటి మీరు ఒక హౌసెస్ అనేది డెలివరీ చేస్తున్నారు. మరొక హౌస్ అనేది తీసుకురావడం వల్ల మన కస్టమర్స్కి బాగా సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది కాబట్టి. సో గైస్, చూసారు కదండి, మనకు 150 గజాలలో కట్టినటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్ మనకి 27x50 డైమెన్షన్స్ తోటి మనకు కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 BHK ఉంది, అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 2 BHK ఉంటుంది. మంచి స్పేషియస్గా అయితే డిజైన్ చేశారు, చాలా మంచి క్వాలిటీ. సారే సివిల్ ఇంజనీర్ కాబట్టి మనకి మంచి క్వాలిటీ అనేది కూడా మెయింటైన్ చేస్తూ మనకి ప్రతి హౌస్ అనేది వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మరి ఇది ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి అన్ని విషయాలు మీకు క్లియర్గా చెప్పేసాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఫర్దర్గా ఉన్నా, మీరు ఈ హౌస్ విజిట్ చేయాలన్నా సార్ యొక్క నెంబరు వీడియోలో పైన ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు విజిటింగ్ కూడా వచ్చి లొకేషన్ షేర్ చేస్తారు, విజిటింగ్ కూడా వచ్చి చూడొచ్చు. సో ఇక ప్రైస్ గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే హౌస్ నచ్చింది అనుకోండి, సార్ వాళ్ళతోనే మాట్లాడచ్చు, నెగోషియబుల్ ఉంటుంది, బ్యాంక్ లోన్తో కూడా మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఇక ఆలస్యం ఎందుకండి, మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా సార్ పైన ఉన్నటువంటి సార్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లోకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్.